ఆదివారం ఎక్కువగా పని ఉంటుందా ఇంట్లో లేకుంటేనక డైలీ ఉన్నట్టే ఉంటుందా అని అయితే కామెంట్ చేయండి అబ్బా. నాకైతే ఇంకా సండే రోజే ఎక్కువ పని ఉంటుంది మిగతా టైం కన్నా. మిగతా టైం అప్పుడల్లా ఏంటంటే కనుక పాపని స్కూల్కి పంపించుకోవాలి, టిఫిన్ చేసుకోవాలి, అన్నము ఇంకా మిషన్ ఇది అనేది మామూలే. అంటే మిగతా టైంలో ఏమవుతుందంటే మా ఆయన బయటనే టిఫిన్ చేసేస్తాడు, బయటనే అండ్ టీ ఏమైనా కానీ తాగేస్తాడు. కాబట్టి టిఫిన్ మధ్యాహ్నం భోజనం అంతా మాకిద్దరికే కాబట్టి ఏదో ఒకటి చేసేసుకొని తింటాము. నైట్కి మాత్రమే కాబట్టి మధ్యాహ్నం కూరలు ఏమన్నా ఉంటుంది అవే ఇంకా నైట్కి అనేది పెట్టేస్తాను. అట్లా ఉంటుంది కాబట్టి పెద్దగా పని అనేది ఏమి అనిపించదు. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా టిఫిన్ అనేది కూడా ఆలోచించాలి, మా ఆయన ఏం టిఫిన్ తింటాడు, ఈయన ఏం కావాలి అనేసి. ఇంకా అన్ని బాలింత కోరికలల్లా నన్ను అయితే కోరుతా ఉంటాడు. బాలింత కోరికలు అంటే ఇది తినబుద్ధి అవుతుంది, అది తినబుద్ధి అవుతుంది అనేసి నిండా మనసులో బాలింతలు చెప్తా ఉంటారు కదా. ఆ టైప్లో అనేది మా ఆయన అడుగుతూ ఉంటాడండి. ఇంకా అందుకోసమే ఆదివారం వచ్చాక ఏం టిఫిన్ చేయాలా ఏంది అనేది ఆలోచిస్తూనే ఉండాలా. చపాతి సరే అండి, పూరి చేయమంటావా, దోశ చేయమంటావా, లేకుంటే ఇడ్లీ వడనా, ఇలా ఆలోచించాల్సింది వస్తుంది. మేమైతే ఉప్మా చేసి పడేస్తాను, తొందరగా అవుతుంది, అయిపోతుంది. కానీ మా పాప ఉప్మా అయితే తినదు. తినకుండా కూడా తినే స్కూల్కి టైం అవుతుంది అన్నీ ఒక్కసారి గదురుకున్నామంటే తినేస్తుంది. అంత ఇంత తినే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. అందుకే పెద్ద పని అంటూ ఏమీ ఉండదు. ఈ ఆదివారం ఏమైందంటే కనుక మా ఆయన పోయిన ఆదివారం కాక అట్ట పోయిన ఆదివారం చెప్పాడు, ఫ్రూట్ సలాడ్ చేయవా, చాలా రోజులు అయిపోయింది, ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి అన్నాడు. అంటే చేయమని చెప్పాడు, ఆదివారమే చేయమని నేను చెప్పలేదు. ఇంకా మిగతా టైంలో చేసిన పెద్దగా తిన్నట్టే ఉంటాడు అనేసి నేనైతే మిగతా టైంలో అయితే చేయలేదు. ఎందుకంటే ఇంకా డ్యూటీకి వచ్చి చల్లగా సాయంకాలం ఏం తింటాడు. ఇప్పుడు ఎండలకాలం అనుకోండి మధ్యాహ్నం ఆ టైం అప్పుడన్నా, ఎండలకాలం అంటే సండే అనుకోండి మధ్యాహ్నం ఇంట్లో ఉంటాడు కాబట్టి ఆ టైం అప్పుడు అనేది తినేస్తాడు. నా సెల్లు కింద పడిపోతుంది అని అయితే అనుకున్నాను నేనైతే. ఇంకా దానికోసం అయితే 1/2 లీటర్ పాలు అయితే కనుక స్టవ్ మీద అయితే కనుక పెట్టేశానండి. ఆల్రెడీ కాగుతూ ఉన్నాయి. కస్టర్డ్ పౌడర్ అనేసి తెచ్చుకున్నానండి, పాలు పొంగు వచ్చేస్తూ ఉన్నాయి. 1/2 లీటర్ పాలు అనేది తెచ్చి స్టవ్ మీద పెట్టేశాను. కొన్ని పాలు అనేది గిన్నెలోకి అనేది తీసేసుకున్నానండి. చూడండి, ఇందులోకి అనేది చల్లపాలు అనేది తీసేసుకున్నాను. ఇవి అనేది కస్టర్డ్ పౌడరు పాలలో కలపడానికి అందరికీ వచ్చే ఉంటుంది లేండి కస్టర్డ్తో చేయడం అనేది. నేను అందుకే ఏమి ఇలా చేసుకోవాలనేది ఏం చెప్పట్లేదు. ఇది కస్టర్డ్ పౌడరు, దీంట్లో అయితే ఇంకా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల మైన పాలలో అయితే కలుపుతూ ఉన్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ ఉన్నదనుకోండి ఎండలకాలం ఇలాగా చేసుకోవచ్చు, బాదం పాలు కూడా చేసుకోవచ్చు. బాదం పప్పులు తెచ్చుకొని బాదం పాలు, ఇంకొచ్చేసి ఏమన్నా కానీ పిల్లలకు ఐస్ క్రీమ్ అలా అయినా కూడా చేసేసుకుంటూ ఉండొచ్చండి. బయట నుంచి కొనకుండా అనేది చాలా బాగుంటుంది. నేను కస్టర్డ్ పౌడర్ తెచ్చి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటానండి, పెట్టుకొనేసి ఇంక ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇక నిన్న ఏమైందంటే నిన్న నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఈరోజు తీసేసుకోవచ్చు అనుకున్నాను. నిన్న 2 లీటర్ల పాలు అయితే తెచ్చానండి. 2 లీటర్లు అంటే 1/2 లీటర్ ప్యాకెట్ సపరేట్ తీసుకొచ్చి ఒక ప్యాకెట్ అనేది పెరుగు పెట్టేశాను, ఒక ప్యాకెట్ అనేది ఇలా పెట్టేశాను. దీనికోసం అనేసి పక్కన పెట్టేశాను. ఇక పొద్దున్నే లెగిసానండి, 6:30కి అయితే లెగిసాను. లెగిసిన వెంటనే నాకు ఒక వ్యసనం అయితే కనుక ఉంది. వ్యసనం అంటనక ఏదన్నా కాఫీ అట్లా తాగుదాం అనిపిస్తూ ఉంటుంది, బూస్ట్ కాఫీ ఏదో ఒకటి. ఆ తాగిన ప్రతిసారి నేను అనుకుంటూ ఉంటాను, అబ్బా ఈ బూస్ట్ ఇవి తాగడం మానేయాలి, పొద్దున్న తాగుతుంటే గ్యాస్ ఫామ్ అయినట్టుంది, అసలు కడుపులో వేడిగా ఉంటుందబ్బా అనుకుంటూ ఉంటాను. ఆ విషయం మా ఆయన చెప్పిన ప్రతిసారి మా ఆయన ఏమంటాడు, సర్లే బా తాగాకే అనేసి అంటాడు. అన్నప్పుడు నిజం బాబా నేను పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోవాలనుకోవట్లేదు నేను అంటాను. అనేసి అన్న తర్వాత ఏమవుతుందంటే ఆ ఒక్కరోజు ఉంటానండి, మరుసటి మళ్ళీ మామూలు పాలు తెచ్చుకొని వేసుకొని తాగుతూ ఉంటాను. ఇంకా మా ఆయన కూడా చూడాడు, ఎందుకంటే నేనేమో 6కే లేస్తాను, మా ఆయనేమో 7కి లేస్తాడు. ఆ పాటికి నేను తాగేసి ఉంటాను. ఇంకా మా ఆయనకు సపరేట్గా నేను చేసి పెట్టను కాబట్టి ఇంకా వద్దులే నాకు, నేను బయట తాగేస్తాను అనేసి అంటాడు. అందుకోసం అనేసి ఇంక ఇలా సపరేట్ అనేది చేస్తూ ఉంటానండి. అలాగనే మళ్ళీ పాలకు డబ్బులు ఎక్కువగా అవుతుంది అనేసి దీనికి తెచ్చిన కదా పాలు, ఆ పాలల్లోనే తాగేద్దామని పొద్దున్నే స్టవ్ మీద పెట్టి ముందు పాలు కాంచుకొని కొన్ని పాలు గ్లాసులో తీసుకొని నేను కాఫీ బూస్ట్ కలుపుకొని తాగేసాను. చిన్నపిల్ల మాత్రమే అంటే కాఫీ తాగుతుంటే వేడి అవుతుంది కదా అని బూస్ట్ తాగానండి. బూస్ట్ తాగేసి ఇంకా మిగతా పాలు అనేది అలాగనే పెట్టేశాను. ముందు కాఫీ తాగిన తర్వాత అనేది ఇది చేద్దాం అనుకున్నాను. చూడండి, కస్టర్డ్ పాలు
ఈ పాలు కూడా కాగిపోయాయండి. మీతో మాట్లాడుతూ ఉంటే ఇది పొంగొచ్చి మొత్తం పోతుందేమో అనేసి దీన్ని మళ్ళీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను నేనైతే. ఇంకా పాలు అనేది బాగా కాగిపోయాయి. మా ఆయన ఎప్పుడన్నా కానీ ఏదన్నా అడిగాడంటే కనుక వెనకంటే చేసేస్తానండి. ఇప్పుడు ఒకసారి అడుగుతాడు కదా అన్నట్టు. ఇట్లా స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఇవి అడగడు. నాన్ వెజ్ అయితే కనుక బాగా ఏదన్నా చేయించమ్మా తింటాను అంటాడు. బాగా ఇష్టం నాన్ వెజ్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు. అది కూడా బిర్యానీస్ అయితేనే తింటాడు. ఇంకా మిగతావి అయితే కనుక పెద్దగా ఏమి ఇష్టపడదండి. ఇంకా ఏమంటే తింటామంటే కనుక తిన్నాము అన్నట్టుగా తింటాడు అనేది పెద్దగా పట్టించుకోను. ఇంకా పాలు అయితే కనుక కాగిపోయాయండి. కస్టర్డ్ వేసి కలిపేస్తాను ముందుగా. లేకుంటే మీతో మాట్లాడుకుంటే ఇది జడపగొట్టారంటే మా ఆయన ఒక్క వంట చెడిపోయింది అంటే కనుక ప్రతిదీ చెడిపోయినట్టు మాట్లాడతాడండి. నీకు రాదు, ముఖ్యంగా రాదనేసి ఒప్పుకోవే నువ్వు, ఒప్పుకో అంటూనే ఉంటాడు. ఇంకా అందుకోసమని ఏదన్నా ఆయనకి ఇష్టపడిన చేసే ముందు కొంచెం జాగ్రత్తగా చేస్తాను. అదేందో ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా చేసినా అదే చెడిపోతుంది. అంటే బాగా చేయాలి కదా అనే ఆలోచనతో చేస్తాను, అదే పోతుంది. అందుకే అలా అనుకోకుండా చేయడానికి ట్రై చేసినా కానీ ఆయన కోసం అని చేసినది అది అలాగే ఉంటుంది. మా కోసం చేసుకునేది మటుకు చాలా బాగా వస్తుంది. దీన్ని పట్టించి నాకు ఏమర్థమైందంటే కనుక ఏదన్నా కానీ ఎవరన్నా కానీ కూడా బ్లౌజ్ బాగుట్టక 1-4 సార్లు చెప్పినానుకో, మీకు ఒక నమస్కారం తల్లి అలా చెప్పాకండి. సరే మీరు బాగా అన్నారు కదా అనేసి నేను మనసు పెట్టి కుట్టానక అది పోతుంది. మామూలుగా చెప్పిపోండి, నేను మామూలుగా కుడతాను అనేది చెప్పేస్తాను. చెప్పలేమో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ సలాడ్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ఉందండి. పాలు 1/2 లీటర్ తెచ్చాను. 1/2 లీటర్కు 30 అంటే 2 తెచ్చాను కానీ లీటర్కి కానీ పెరుగు పక్కన పెట్టేస్తే దీనికోసం తెచ్చిన అయితే 36 రూపాయలు తీసుకున్నారు. 35 అనేది 36 తీసుకున్నారు. ఇది విజయ గోల్డ్ పాల ప్యాకెట్ వాడతానండి నేను మ్యాక్సిమం అనేది. ఇంకా తర్వాత దీనికి ఫ్రూట్స్ కావాలి, అంటే పళ్ళు కావాలి కదండి. పళ్ళు అంటే నోట్లో పళ్ళు కదండి, తినే పళ్ళు కావాలి కదా. కనేసి మార్కెట్కి పోయినానండి. మార్కెట్కి పోయిన తర్వాత అడిగితే యాపిల్ పళ్ళు 250 కిలో, ద్రాక్ష 100 రూపాయలు, ఇంకొకటి బ్లాక్ ద్రాక్ష ఉంటుంది చూడండి అది వచ్చేసి ఇంకొక అదింతనో అది కూడా రేట్ ఎక్కువ చెప్పాడండి. నేను బియ్యమంటే కనుక వాడు ఒక యాపిల్ ఇచ్చిండు, ఒక దానిమ్మ ఇచ్చిండు. ఇది కూడా చూడండి పిల్లగా ఉంది, అంటే చిన్న దానిమ్మ పండు. దీన్ని ఏమంటే విడుజుడు ఈ కొంచెం వేసినాడు, ఈ మటుకు కొంచెం ఇవి కొంచెం వేసినాడు. దీనికి మొత్తానికి కలిసి 100 రూపాయలు తీసుకున్నాడు. నాకైతే భలే అనిపించేసింది, ఏమిరా నాయన దీనిలోకి 100 రూపాయలు అనేసి. ఇంకేమనలేదు, ఏమంటే ఇంకా మా ఆయన అడిగాడు కదా అన్నట్టుగా 100 రూపాయలు పెట్టి అయితే కనుక తీసుకొని వచ్చేసాను. ఇవెల్లా శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. నిన్న తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కూల్ తగ్గని అనేసి బయట పెట్టేశాను. కూల్ తగ్గిన తర్వాత శుభ్రంగా కడిగేసి దాన్ని కట్ చేసి వేసేయాలి. పొద్దున్నే అనేది చేస్తున్నానండి. నేను 6:30కు లేసాను కదా. లేచిన తర్వాత దోశ వేస్తున్నాను టిఫిన్. ఈరోజు దోశలోకి చట్నీ కోసం అనేది అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, టమోటో, బెల్లం, ఉల్లిపాయలు. ఇంకా అవి ఫ్రై చేసుకున్న తర్వాత ముందు కొంచెం తాగేసాను, బుష్ తాగాను అన్నాను కదండి. అది తాగేసిన తర్వాత ఇంకొచ్చేసి ఇంకా ఇది అనేది మొదలు పెట్టాను. ఇది అయిపోయింది అనుకోండి, చల్లగా అయిపోతుంది. కొంచెం చల్లగా నాకు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా కూల్ అయిపోయిన తర్వాత కలిపామంటే చాలా బాగుంటుంది కదా అనుకున్నాను. దీనిలో మీతో మాట్లాడకుండా ముఖ్యమైనది ఏంటంటే షుగర్ మర్చిపోయాను. నేను ఏందో తక్కువైంది అనుకుంటున్నాను, షుగర్ అయితే మర్చిపోయానండి దీన్ని వేయడం. నేను ఇది షుగర్ వేయకుండా మా ఆయనకి ఇచ్చింటే నా పని అవుట్. ఇంకా అప్పుడు ఒకటే మాటను, నాకు తెలుసు నీకు ఏది చేత కాదు, నీకు వంట చేసేది రాదు, ఒప్పుకోవే నువ్వు, ఒప్పుకో అనే మాట మాట్లాడు మా ఆయన. ఇది చెప్పాను కదండి, తొందరగా అంటే కొంచెం మనం తాగే కన్నా ఒకరోజు ముందు చేసి పెట్టుకున్నా పర్వాలేదండి. అంటే రేపు తాగుతాం మనంగా నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అంటే నైట్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టినా కూడా ఏం పర్లేదండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత
దీన్ని ఇలా అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు తీసేసి కొంచెం మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుంటే ఎలా వస్తుందంటే ఐస్ క్రీమ్ మాదిరి చాలా క్రీమీగా అనేది వస్తుంది. క్రీమీగా వచ్చిన తర్వాత క్రీమీగా వచ్చిన తర్వాత ఈ పండ్లు ఉన్నాయి కదండి, ఈ పండ్లు మొత్తం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత దాంట్లో కలుపుకొని తినేసేయడమేనండి. అంతే, పెద్దగా ఏం పని ఏమి ఉండదు. ముందే అనేది కలుపుకోకండి. మీకు ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ పళ్ళు కట్ చేసి కలుపుకోండి. లేదు ఒకటేసారి మొత్తం అయిపోతుంది అంటే కనుక ఒకటేసారి అనేది వేసేసుకోవచ్చు. ఇదే దాన్ని మనము 2-3 సార్లు మిక్సీ పట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది పిల్లలకు. అంటే సగం అలాగా సగం ఇలాగైనా కానీ మీరు చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇదైతే కనుక చూపిస్తాను ఎలా వచ్చిందో. నాకు మంచి కలర్ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే వెన్నెలా ఎసెన్స్ అయితే వేసుకోవాలండి. చూడండి, వెన్నెలా ఎసెన్స్ అయితే కనుక వేసేసుకోవాలి. ఇది నేను వాడి మూతలు వేస్తాను, అందుకని మూతలు ఎలాగుందో చూడండి. వెన్నెలా ఎసెన్స్ మనకు రెడీ అయిపోయిందండి. ఏమంటే నేను షుగర్ లేట్గా వేసిందాన ఇంకా ఉడకబెడుతూ ఉన్నాను. ఇలా వచ్చాక మనకు సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది, అప్పుడు మనం వేసేసుకోవచ్చు. అంటే ఇంకా గట్టిగా అయిపోతుంది మన ముక్కు. ఇంతేనండి, నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి అబ్బా.